అలాగే థర్డ్ క్లాస్ నుంచి ఎంతమంది ఈ రోజుల్లో ఓల్డేజ్ హోమ్ కానీ ఆర్ఫనేజ్ కానీ ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసి రోడ్డు మీద ఉండే వాళ్ళకి షేరింగ్ చేసే ఆస్పెక్ట్ ఎంతమందికి ఉంది మ్యామ్? అసలు లేదు సార్. చాలా ఫ్యూ పీపుల్కి అది కూడా బై ఛాన్స్ వాళ్ళు ఎక్కడో చూసి పికప్ చేస్తే తప్ప బై డిఫాల్ట్ అయితే లేదు. మ్యామ్ మీకు విషయం చెప్పమంటారా, మనం ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం తెలుసా? నిజంగా ఎవరికైతే ఏది లేదో వాళ్ళని చూసిన తర్వాత మనం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం. మా నాన్నగారు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. నేను ఇప్పటికీ గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే మా అమ్మ నాకుంది, కనీసం నాకు పేరెంట్స్ అంత మాత్రం చేశారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది ఎప్పుడు ఫీల్ అయ్యాను తెలుసా? నేను వైజాగ్లో ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు హెచ్ఐవి ఎఫెక్టెడ్ కిడ్స్ 40 మందికి వాళ్ళెవ్వరికీ ఎటువంటి తప్పు చేయలేదు. ఎవరి ద్వారానే ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ద్వారా వీళ్ళ పిల్లలకు వస్తే 40 మంది ఎప్పుడు చచ్చిపోతారో కూడా తెలియదు. అలాంటి పిల్లలు 40 మంది వాళ్ళెవ్వరికి అమ్మా నాన్న లేరు. వాళ్ళని చూస్తే నేను బ్లెస్డా కాదా మ్యామ్? తప్పకుండా. ఇప్పుడు నాకు ఎప్పుడు తెలిసింది అది? నాకంటే పూర్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నేను నేర్చుకోగలిగాను. ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరిని చూస్తున్నారు తెలుసా? ఈడు స్కూల్కి వెళ్ళంగానే ఇంకోడు BMW కారులో దిగంగానే, ఈడు స్కూల్కి వెళ్ళంగానే ఇంకోడు యాపిల్ ఫోన్ పట్టుకొని రాగానే, ఒక గ్యాడ్జెట్ చేతికేసుకొని రాగానే, డాడ్ వాడు చూసా గ్యాడ్జెట్ వేసుకొని వచ్చాడు, నువ్వేంటి నా లైఫ్ ఇలా చేసావు అని చెప్పి వాడు వాళ్ళతో కంపేరింగ్ అనండి లేకుంటే ఏదో ఒకటి అనండి, మీరు దానికంటే తక్కువ స్థాయికి అప్పుడప్పుడు తీసుకెళ్ళి నెలకో 2 నెలలకు ఒక్కసారో ఓల్డేజ్ హోమ్కో ఆర్ఫనేజ్కో ఇలాంటి ప్లేసెస్కి మీరు తీసుకెళ్తే షేరింగ్ కేరింగ్ గురించి మనం నేర్పించాల్సి వస్తుందా? వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కనీసం 100 మందిలో ఇద్దరికి ఇగ్నిషన్ స్టార్ట్ అవుదా మ్యామ్? ఇద్దరికి 100 మంది మారిపోతారని నేను చెప్పను, కానీ కనీసం ఇద్దరిలో ఆలోచన మొదలవుతుంది కదా. అవి ఎందుకు నేర్పించట్లేదు? సిలబస్లో లేదు సార్.